19 గ్రామాల్లో ఎలా సాధ్యం? 1,00,000 ఎకరాలు అనుకుందామండి. 1,00,000 ఎకరాల్లో ఈ కన్స్ట్రక్షన్ అంతా కలిపితే 60,000 70,000 ఎకరాలు అవుతుందిగా. అప్పుడు ఇంకా 30,000 ఎకరాలు ఉంటుంది. ఎకరానికి ఎంతమంది మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగులు పెట్టేటప్పుడు ఏం లెక్కేస్తారు? ఎకరాకి ఎంతమంది జనం కూర్చుంటారు అనేటటువంటి, అంతే కదా. 4,800 గజాలు, గజానికి ఒకళ్ళు కూర్చుంటే కుదురుద్దా? కనీసం 10 గజాలు కూర్చోడానికి. అదే మామూలు నివాసాలు లెక్క వేసుకుంటే 100 గజాలు లెక్క మినిమం వేసుకుంటే 4,800కి ఎన్ని అవుతాయి? 480, అంతే కదా. ఈ ఏవైతే మనం అనుకుంటున్నటువంటిది 20,000 ఎకరాలు అనుకుందాం, లేదా 40,000 ఎకరాలు అనుకుందాం, 500 ప్లాట్లు అనుకుందాం పోనీ. అంతా కలిపితే ఎంతమందికి అవుతుంది? అక్కడ ఎన్ని ఇళ్ళు వస్తాయి? ఓ 1,00,000, అంతే కదా. 1,00,000తో ఎట్లా కుదురుద్ది? ఆ 1,00,000 పైకి డాబాల మీద వేద్దాం, 10 లక్షల కుటుంబాలు అంటే అప్పుడు ఎట్ట ఉండాలి? ఇక సింగపూర్ టైప్లో పైకి నిలబడాలి. అప్పుడు రోడ్లు ఎక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి? అసలు కంఫర్టబుల్ లైఫ్ ఎట్లా సాధ్యం? అలా కావాలి అంటే ఇప్పటికైనా విజయవాడ గుంటూరు కలపండి. ఇక్కడ మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్న ఒక పెద్ద ఎత్తుగడలు ఉన్నాయి. జనాలకు అర్థం కావట్లేదు అది. చంద్రబాబు నాయుడు